హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ కల్కి రిలీజ్ అయింది. భయ్యా లిటరలీ చెప్తున్నాను, మూవీ అయితే మాత్రం బిందాస్ ఉంది భయ్యా. నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ నచ్చింది. అయితే అసలు స్టోరీ ప్లాట్ ఏంటి, అసలు అందులో ఉన్న హైలైట్ థింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాగాశ్విన్ గారు ఆల్రెడీ ట్రైలర్ లో స్టోరీ చెప్పే ప్రయత్నం చేశారు. అదేంటి అంటే, దీపిక ఒక టెక్స్ట్ సబ్జెక్ట్ అక్కడ కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంటుంది. సో తన మీద 5,000 మిలియన్ బౌంటీ ప్రకటిస్తారు. సో ఆమెను పట్టుకుంటే కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవచ్చు అనుకుంటాడు హీరో ప్రభాస్ భైరవ. అయితే ఈ సుమతిని అంటే దీపిక పదుకొనేని కాపాడడానికి అశ్వత్థామ ఉంటాడు, అతనే అమితాబ్ బచ్చన్. అయితే ఈ మధ్య జరిగిన స్టోరీయే ఈ యొక్క మూవీ. ఈ మూవీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది టెక్నికల్ టీం కోసం భయ్య. నిజంగా చెప్తున్నాను, అది హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఒక డిస్టోపియన్ వరల్డ్ ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పుడు దానికి మనం అడ్జస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది. బట్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనం అందులోకి వెళ్ళిపోతాం అనమాట. నాగాశ్విన్ గారు దాన్ని పోర్ట్రే చేసే విధానం మాత్రం నిజంగా బ్రిలియంట్ అనే చెప్పొచ్చు. ఇకపోతే ఇందులో ప్రభాస్ ను ఒక 70% విలన్ లానే చూపిస్తారు. బట్ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ ఉంటుంది భయ్య, మైండ్ బ్లోయింగ్. అది నేను చెప్పను, ఎందుకంటే స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. మీరు అది థియేటర్ లోనే చూడాలి. అయితే ఇందులో కమల్ హాసన్ గారు ఉంటారు భయ్య. ఒక 2-3 మినిట్స్ ఉన్న ఆయన స్క్రీన్ టైమ్ ఎలాగో మనకు తెలిసిందే కదా, ఇచ్చి పడేస్తారు. అలానే ఇచ్చి పడేశారు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు భయ్య, నిజంగా షేన్స్ ఆఫ్ ఇండస్ట్రీ అంటాం కదా, ఆయన యాక్టింగ్ స్క్రీన్ మీద ఆయన చూస్తున్నప్పుడు లిటరలీ గాడ్ గూస్ బంప్స్ భయ్య. అసలు ఏమైనా యాక్టింగా, అసలు ఏమైనా స్క్రీన్సా, ఆ విజువల్స్ చూస్తుంటే ఒక మాస్టర్ పీస్ లాగా అనిపించింది భయ్య. ఇందులో క్యారెక్టర్స్ డిజైన్ చేసుకునే విధానం, ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకునే విధానం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎందుకంటే ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు అన్నట్టు ఏది ఉండదు. అందులో ప్రతి ఒక్క సీన్ కి కూడా ఒక వాల్యూ అనేది క్రియేట్ చేశారు నాగాశ్విన్ గారు. ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ గానీ లేదా కాస్ట్యూమ్ డిజైన్స్ గానీ టెరిఫిక్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది యాక్షన్ సీన్స్ టాప్ నాచ్ అనమాట, ఇంకా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. కాకపోతే కొన్ని సీన్స్ ఎక్కడో మనకి స్టార్ వార్స్ ఇలాంటివి చూసినట్టు అనిపించిన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లింగ్ అయితే చూడలేదు కాబట్టి మనకైతే బాగా నచ్చుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం చిన్నది లాగ్ అవుతున్నట్టు ఏమనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత నుండి అయితే ఇచ్చి పడేస్తుంది తెలుసా. నా వరకు అయితే నేను థియేటర్ లో కూర్చున్నప్పుడు ఇంటర్వెల్ సీన్ లో ఒక్కడు కూడా సీట్ లో కూర్చుంటే ఒట్టుబయ్యా. అసలు అక్కడి నుంచి మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు నాగాశ్విన్ గారు. మాటల్లో కూడా చెప్పలేమన్నమాట. అండ్ ఇందులో మాట్లాడుకోవాల్సింది భయ్య బీజిఎం. నిజంగా సంతోష్ నారాయణ అయితే ప్రాణం పెట్టి చేసాడేమో అనిపించింది భయ్య. ఏమో నా వరకైతే అసలు మూవీలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు, ప్రతి ఒక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఇస్తున్న మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఏమైనా సినిమా అసలు నాగాశ్విన్ గారికి అయితే ఏం చెప్పినా తక్కువే భయ్య. ఆయన విజన్ గానీ, ఆయన థాట్ ప్రాసెస్ గానీ. అండ్ ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, నాగాశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ అంటే నెక్స్ట్ ఇంకా చాలా మూవీస్ రావచ్చు ఈ కల్కి తర్వాత. అవి ఏ విధంగా ఉంటాయి అన్నదానికి ఇట్స్ జస్ట్ బిట్ ఆఫ్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మనం ఫుడ్ అండ్ వాటర్ ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో మనం ఎలాంటి క్రైసిస్ ఫేస్ చేస్తాం అనే విషయాన్ని కూడా నాగాశ్విన్ గారు ఈ మూవీలో ఆ పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు భయ్య. ఎందుకంటే వాటర్ ని, మనం ఫుడ్ ని కనుక నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూస్తే మనకు అర్థమైపోద్ది. గ్రాఫిక్స్ రిలేటెడ్ గా అంత పర్ఫెక్ట్ గా చూపించిన మహాభారతం సీన్ ఒకటి వచ్చినప్పుడు అందులో గ్రాఫిక్స్ చిన్నది లోగా అనిపించే, బట్ దాన్ని ఎవడు పట్టించుకుంటాడు, నేనైతే పట్టించుకోను. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది భయ్య, పురాణాలని మరియు టెక్నాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ మనకి చూపించే విధానం అనేది టాప్ నాచ్ భయ్య. అంటే ఏదో అతికించేశారు అన్నట్టు కాకుండా ఆ బ్లెండ్ చేసే విధానం అనేది, ఆ జస్టిఫికేషన్ అనేది నాకైతే పర్ఫెక్ట్ గా అనిపించింది. ఎక్కడ కూడా ఏదో తీసుకొచ్చారు, అతికించారు అన్నట్టు నాకైతే ఏం అనిపించలేదు. నా వరకైతే మూవీ సూపర్. బట్ ఇందులో చిన్న డ్రాబ్యాక్ ఏదైనా ఉందా అంటే, ఎవరైనా లేమన్ మూవీకి వెళ్ళి చూసారనుకోండి, వాళ్ళకి అంటే ఈ మహాభారతం ఇవన్నీ తెలియదు కాబట్టి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అదొక్కటే నాకు డ్రాబ్యాక్ లాగా అనిపించింది. ఇంకా మూవీలో ఏది బాలేదని చెప్పడానికి అయితే ఏం లేదు భయ్య. నా వరకైతే మాత్రం ఇట్స్ ఏ టాప్ నాచ్ మూవీ. అసలు అంటే తెలుగు మూవీని ప్రపంచ ఖ్యాతిలో ఇంకొక మెట్టు ఎక్కించిందనే చెప్పొచ్చు. ఏదైనా నాగాశ్విన్ గారి విజన్ కి టేక్ ఎ బావ్. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్. సో ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్ లోనే వాచ్ చేయాలి. నాకైతే మాత్రం 100% నచ్చింది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.